అందరికీ నమస్కారం. చాలామంది తిథి వార నక్షత్ర యోగ కరణాలని 5 ఉంటాయండి. అందులో మెయిన్ నక్షత్రం దీని మీదనే కూర్చుంటారు. నక్షత్రం మీదే బతికేస్తారు వాళ్ళు. అసలు జాతకం అంటే నక్షత్రం అనుకుంటారు. అది కానే కాదు. నక్షత్రం ఈజ్ అ పార్ట్ ఆఫ్ అస్ట్రాలజీ. అసలు సిసలైంది లగ్నము, రాశి, దశ అన్నీ ఉన్నాయి. అయితే నా నక్షత్ర స్థితి అంటే స్వస్థానంలో నా నక్షత్రం ఉంటే ఏమవుతుంది, నా మిత్రస్థానంలో నక్షత్రం ఉంటుంది. నక్షత్రం మీద చాలా పిహెచ్డి చేస్తుంటారు. నేను వాళ్ళకందరికీ ఇచ్చే సలహా ఒకటే, నక్షత్రము అంటే నీ ఆలోచనకి సంబంధించినటువంటి సబ్జెక్ట్. నీ మనసులో ఏది రన్ అవుతుందో తెలియజేసేదే నక్షత్రం. ఆ నక్షత్రం కానీ మంచి పొజిషన్లో ఉంటే నీ ఆలోచనలు అద్భుతంగా ఉంటాయన్నమాట. నీ నక్షత్రం కానీ బాగా లేనప్పుడు ఆ నక్షత్ర స్థితిలో లేనిపోని పిచ్చి ఆలోచనలు వచ్చి సమాజాన్ని సర్వనాశనం చేసి కుటుంబాన్ని పాడు చేసుకుంటారు. చంద్రుడు తదియా నుంచి పాడ్యమి నుంచి పౌర్ణమి నుంచి అమావాస్య వెళ్తున్నప్పుడు అష్టమి బలవంతుడు. అప్పుడు ఆయన ఏ నక్షత్రంతో కలిసి ఉంటే ఆ నక్షత్రానికి బలం వస్తుంది. అమావాస్యకి వెళ్ళే చంద్రుడు కానీ ఆ నక్షత్రంతో కలిసి ఉంటే ఆ నక్షత్రానికి బలం ఉండదు. ఏంటంటే పుబ్బ నక్షత్రం మంచిదే అంటారు. పుబ్బ నక్షత్రంలో ఆ చంద్రుడు అక్కడ అమావాస్యలో ఉంటే నువ్వేం చేస్తావమ్మా? అదే చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు వృషభ రాశిలో, ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు చంద్రుడు బాగా బలంగా ఉన్నప్పుడు అప్పుడు అదే నక్షత్రం కలిసినప్పుడు బలాన్ని ఎక్కువ ఇస్తాడు. కాబట్టి ఇవన్నీ సబ్జెక్ట్ నాలెడ్జ్. మీరందరూ మీ జాతకం వరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు. నమస్కారం.